ల్యాండ్ టైటిలింగ్ యాక్టు లేకపోతే కనుక సంక్షేమ పథకాలు వీటి ఆధారంగా ఓట్లు అడగటం, ఇంకోటి కూటమి కాబట్టి నాకు ఓటేయమంటాం, లేదంటే కనుక నేను ఇంతకాలం కష్టపడ్డాను కాబట్టి నాకు ఓటేయండి అనడం ఇదేం తప్పులేదు. అవన్నీ ఉపన్యసించే హక్కు ఉంది పవన్ కళ్యాణ్కి. అదే సందర్భంలో ఓట్లు అడిగేటటువంటి హక్కు ఉంటుంది. అందులో మంచి చెడు ఎవరికి వాళ్ళు విశ్లేషించుకుని జనం ఓట్లు వేయాలా లేదా అన్నది నిర్ణయించుకుంటారు. కానీ అసలు సందేహం ఏంటంటే ప్రాణాలు తెగించి నైవంచకుడితో పోరాడుతున్న, ప్రాణాలు తెగించి పోరాడుతున్న ఎవరి ప్రాణాలు ఎవరికి కావాలి? పవన్ కళ్యాణ్ ప్రాణాలు ఎవరికి కావాలి? అసలు చంద్రబాబుకి అక్కర్లేదు, జగన్మోహన్ రెడ్డికి అక్కర్లేదు. ఆయన ఎవడేం చేస్తాడు ప్రాక్టికల్గా? ఇప్పుడు చంద్రబాబుకి జగన్ని లేపేస్తే తను సీఎం కావచ్చు అనేది ఉంటుంది, జగన్కి చంద్రబాబుని లేపేస్తే కావాలను. అంతేగాని పవన్ కళ్యాణ్ ఏదైనా చేస్తే ఏమొరుగుతుంది అక్కడ వాళ్ళకైనా వీళ్ళకైనా? బేసిక్గా వ్యక్తిగతంగా నన్నేదో చేస్తారని కుర్రోళ్ళని రెచ్చగొట్టడానికి తప్పించి ఈ పదానికి ఏమైనా అర్థం ఉందా? ఇంతవరకు పవన్ కళ్యాణ్ దూషించినంతగా ద్వేషించినంతగా జగన్ని చంద్రబాబు కూడా చేయలేదు. అది మరి వ్యక్తిగతంగా ఎందుకు పవన్ కళ్యాణ్కి అంత ఆగ్రహం ఉందో ఎవరికీ అర్థం కాదు. సరే పోనీ ముగ్గురు పిల్లలు అన్నారు అంటే అంతకుముందు రాజశేఖర రెడ్డిని బట్టలోడ తీసుకొడతాను, లేకపోతే కనుక నేల నాకిస్తాను, ఇట్లాంటి ఎన్నో మాట్లాడారు కదా. మరి అప్పుడు నుంచి దర్జాగానే ఉన్నాడు. 2009, ఇది 2024. ఏమైంది పవన్ కళ్యాణ్ని? అధికారంలోకి వచ్చినప్పుడు అధికారాన్ని అడ్డు పెట్టుకుని చేశాడు అనుకుంటే మరి చంద్రబాబు నాయుడు చేశాడని మనమే తిరిగాం కదా. ప్రాక్టికల్గా ఇక్కడ ప్రాణాలని ఫణంగా పెడుతున్నాను, ఎవడి కోసం ఎవడి ప్రాణాలు ఫణంగా పెట్టక్కర్లేదు, అంత సీన్ లేదు. అవి కాకుండా మిగతా అన్నీ చర్చకి తీసుకురావడంలో తప్పేముండదు.